నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి 25,000 విరాళం అందించిన భక్తుడు దాత సహాయాన్ని అభినందిస్తూ స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి సత్కరించిన కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు అమలు చేస్తానన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ధర్నా. కార్యకర్తలు ఆయాలపై వేధింపులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు. గ్యాస్ కంపెనీల తవ్వకాలు, రిగ్గులు ప్రభావం ఇతర జిల్లాలపైన పడుతున్నందున కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ, తూర్పు, ఏలూరు, కృష్ణా జిల్లాలకు పరిహారం ఇవ్వాలని మల్లాడి ఆధ్వర్యంలో ప్రభావిత జిల్లాల ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల కలెక్టర్లను కలిశారు. కంపెనీలు ప్రభుత్వం నుండి ఎన్ఓసీ తెచ్చుకోకముందే ప్రభావిత ప్రాంతాల్లో పరిహారం ఇచ్చేలా ముందుగా పరస్పర అంగీకార ఒప్పందం చేసుకున్న తర్వాతే ఏపీ ఎన్ఓసీ ఇవ్వాలని కోరటం జరిగింది. సిఎస్ఆర్ నిధి పైప్లైన్ నిర్మాణం ఖర్చు పరిధికే ఇస్తున్నారు. అలా కాకుండా మొత్తం ప్రాజెక్టు కాస్ట్ మీదే 1% కన్నా ఎక్కువ ఇవ్వాలని బృందం సభ్యులు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, దాట్ల సుబ్బరాజులు కోరారు. ఈ నెల 10వ తారీఖున కోనసీమ జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అలాగే కాకినాడకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను కలిసి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మత్స్యకారులకి నష్టపరిహారం విషయంలోనూ అలాగే సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. దాంతో ఈరోజు కాకినాడ కలెక్టర్ గారిని కలిసి రిటర్న్గా రికమెండేషను ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఏరియాలో ఎక్కువ నిధులు ఇచ్చి మిగతా నియోజకవర్గాలు అన్నిటిని కూడా సిఎస్ఆర్ ఫండ్ నిధులు ఇవ్వాలి, ఫిషర్మెన్ ప్రతి ఒక్కరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్న దాని మీద ఈరోజు కలెక్టర్ గారికి మేము అందరం కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత కలెక్టర్ గారు ఒక 10 రోజుల లోపులోనే దానికి సంబంధించిన కంపెనీలని మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని దాని మీద చర్చించి ప్రభుత్వానికి సరైన నివేదికను పంపిస్తానని చెప్పేసి ఈరోజు మాకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆదాయం లేకుండా పోతూ ఉంది. అందుకని రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు వచ్చినా కానీ వాళ్ళకి నష్టపరిహారం విషయంలో ముఖ్యంగా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ డ్రిల్లింగ్లో ఇది గ్యాస్ పడిందని కానీ వచ్చినప్పుడు ఏ డేట్ని అయితే మొదలు పెట్టారో ఆ డేట్ నుంచే ఇవ్వాలన్నది ఒకటి. అలాగే సిఎస్ఆర్ ఫండ్లో 1% మీరు పడిన తర్వాత ఆ పాయింట్ నుంచి ల్యాండ్ పాయింట్ వరకు మాత్రమే 1% ఇస్తున్నారు ఆ ఇచ్చే కాస్ట్లోను. అలా కాకుండా టోటల్గా డ్రిల్లింగ్ కాస్ట్లో కూడా ప్రాజెక్ట్ కాస్ట్ని 1% కంటే ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లోనూ ఆ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. కానీ ఈ పక్కన కాకినాడ కానీ, కాకినాడ రూరల్ కానీ, పిఠాపురం కానీ, తుని కానీ ఈ ఏరియాలకు సంబంధించి కానీ, అలాగే అవతల కోనసీమ, వెస్ట్ గోదావరికి సంబంధించిన నియోజకవర్గాల్లోనూ ముందిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో కవర్ అవని ఏరియాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికే మత్స్యకారులకి చాలా వరకు వారు దాని మీద ఆధారపడిన వృత్తి మీద ఉన్న వాళ్ళకి తాళ్లరేవు మండలం పరిధిలోని కాపులపాళెం గ్రామంలో వెలిసిన నేతిలో వీరన్నబాబు సంబరం మహోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వీరభద్ర దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంబరం మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ ఏడాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉదయం పవిత్ర గోదావరి నదిలో స్నానం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గద్దె వద్ద వీరన్నబాబు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
మొత్తం లైన్ కవర్ చేయాలి. సాంబార్ అయితే అనుకోండి ఆయన మళ్ళీ తమ్మి
తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు అమలు చేస్తానన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు అమలు చేస్తానన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సుదీర్ఘకాలం సమ్మె నిర్వహించామని, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అదేవిధంగా అంగన్వాడీ ఆయాలు కార్యకర్తలపై రాజకీయ వేధింపులు తగ్గించాలని, మినీ సెంటర్లో పనిచేస్తున్న వర్కర్లకు పని భారం తగ్గించాలని, సెక్టర్ సిడిపిఓ మాధవీలత కార్యకర్తలు ఆలయాలపై వేధింపులు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మినీ వర్కర్లకు వెంటనే జీవోని ఇవ్వాలి, మినీ వర్కర్లకు వెంటనే జీవోని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేస్తూ వెంటనే జీవోని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేస్తూ జీవోని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ సందర్భంలో కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రాజెక్టు నందు ఈరోజు అంగన్వాడీలు అందరం కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు 42 రోజుల చారిత్రక సమ్మె అంగన్వాడీలు నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా అంగన్వాడీలకి మేము వస్తే న్యాయం చేస్తాము అని చెప్పిన ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ధరలు పెరుగుతున్నాయి తప్ప అంగన్వాడీల వేతనాలు పెంపుదల అయితే ఏమీ లేదు. కాబట్టి తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు పని చేస్తూ మినీ వర్కర్లు చాలా సతమతమవుతూ ఉన్నారు పని భారంతో. ఆ సెంటర్లన్నీ అనేక పోరాటాల సందర్భంగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అంగన్వాడీలపైన రాజకీయ వేధింపులు, అలాగే ప్రాజెక్ట్ ఈరోజు ధర్నా చేస్తామని చెప్పినప్పటికీ లెటర్ ఇస్తాం ప్రాజెక్ట్ ఆఫీస్ అని చెప్పినప్పటికీ కూడా తాళ్లరేవు సిడిపిఓ గారు మీరు ఎవరైతే లెటర్ ఇస్తారో వాళ్ళ సెంటర్లకు నేను విధించుకు వస్తానని చెప్పేసి ఆవిడ బెదిరింపు ధోరణితో చేస్తూ ఉన్నారు. తక్షణమే మాధవి గారి వైఖరి వెంటనే మార్చుకోవాలి. కనీసం ఒక హక్కు, ఒక ధర్నా చేసుకునే హక్కు కూడా కల్పించడానికి వీల్లేని పరిస్థితుల్లో అంగన్వాడీల్ని అణిచిపెట్టాలని చూస్తే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి గొడవ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ 1,20,000 రూపాయలకి పెంచారు, హెల్పర్లకు 60,000 రూపాయలు ఇచ్చారు. ఆ జీవోని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా గ్రాట్యుటీని అమలు చేయాలని అంగన్వాడీలకి ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అందరికీ ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి మా యొక్క అంగన్వాడీల వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. లేని పక్షంలో ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీన కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తాళ్లరేవు మండలంలో వీరభద్రుని సంబరాలు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో వీరభద్రుని ఆలయాలు పోటెత్తాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వీరభద్రుని సంబరాలు ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో వీరభద్రుని ఆలయాలు పురవీధులన్నీ కిక్కిరిశాయి. ఆలయాల వద్ద భక్తులు తాము మొక్కుకున్న మొక్కులను భక్తి శ్రద్ధలతో చెల్లించుకున్నారు. ముందుగా స్వామివారి ఊరేగింపులు, మేళ తాళాల మధ్య నిర్వహించిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ముమ్మిడివరం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోజురోజుకి ధరలు పెరుగుతున్నాయి కానీ మా జీతాలు పెరగటం లేదని అన్నారు.
న్యాయమైన డిమాండ్లు అమలు చేయకపోతే మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రాట్యుటీ అమలు చేయాలి. గ్రాట్యుటీ అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్. నా పేరు దుర్గా మహేశ్వరండి, ముమ్మడివారం ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. అయితే మేము ఈ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేపట్టాము. అయితే మాకు గతంలో మరి ప్రభుత్వము జీతాల కోసం మేము ధర్నాలు చేసినప్పుడు 42 రోజులు ధర్నాలు చేసినప్పుడు మాకు హామీలు ఇచ్చారు. ఆ ప్రభుత్వం అమలు చేస్తానన్నారు. ఆ ప్రభుత్వం అన్న మాటలు ఇప్పుడు ఎవరు కూడా అమలు చేయలేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు మాకు హామీలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి అయితే మాకు సుప్రీంకోర్టు మాకు గ్రాట్యుటీ అమలు చేస్తామనేసి మాకు ఇచ్చారండి. గ్రాట్యుటీ అమలు చేసినప్పటికీ ప్రభుత్వాలు మాకు అమలు చేయట్లేదు. అది ఖచ్చితంగా అమలు చేయాలని మేము అడుగుతూ ఉన్నాము. మా జీతాలు పెరగాలండి. రోజు రోజుకి ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి, కానీ మా జీతాలు మాత్రం పెంచట్లేదు. మా కోసం ఎవరు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. మరి మమ్మల్ని ఇలాగే వదిలేస్తే కనుక మేము చాలా ఉధృతంగా మీరు తిరగబడతామని ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నాము. అయితే మా జీతాలు వెంటనే అమలు చేయాలండి. మరి మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుని అన్నీ కూడా మరి అమలు చేస్తారని మేము అందరం తెలియజేస్తూ ఉన్నామండి. అయితే మరి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలనేసి మేము కోరుకుంటే మాకు జీవోలు కూడా ఇచ్చినట్టే ఇచ్చారు, కానీ ఇప్పటికి అమలు చేయలేదు. దాన్ని వెంటనే అమలు చేయాలని మేము అందరూ కూడా చేస్తూ ఉన్నామండి. అలాగే మరి మా వేతనాలు పెంచుతామని అన్నారు. వేతనాలు కూడా మాకు అమలు చేయాలని అడుగుతూ ఉన్నాము. అలాగే మరి మెనూ ఛార్జీలు మాకు అంగన్వాడీ సెంటర్లో మేము పిల్లలకు వండి పెట్టాలంటే మాకు చాలా మరి ఖర్చుతో పని. అయినప్పటికీ కూడా మెనూ ఛార్జీలు మాకు పెంచట్లేదు. 2016లో ఇచ్చిన మెనూ ఛార్జీలు మాత్రమే ఇప్పటికీ అమలులో ఉన్నాయి. మరి ఇప్పుడు ధరలు అయితే చాలా ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి మరి ధరలకు అనుకూలంగా మాకు మెనూ ఛార్జీలు పెంచాలని మేము తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే మరి అయితే మరి గ్యాస్ మాకు సిలిండర్లను కూడా మా సెంటర్లకి సరఫరా చేయమని అడుగుతున్నామండి. అలాగే మాకు పని ఒత్తిడి అయితే చాలా భారంగానే ఉంటుంది. మా సెలవులు అయితే మాకు పని చేయట్లేదు, అనుకూలంగా ఉండట్లేదు. మరి అయినప్పటికీ కూడా మా పని భారం మా పైన చాలా ఒత్తిడిగానే పెడుతూ ఉన్నారు. సెలవులు పని చేయకపోయినప్పటికీ కూడా మేము చేయవలసిన ఇన్ టైంలోనే వర్క్ అంతా చేయాలి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్కి సోమవారం భక్తుడు విరాళం అందించారు. కాకినాడకు చెందిన శ్రీకూచి వెంకట విజయానంద భగీరథ శర్మ దంపతులు 25,000 ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు. శేష వస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా దాతను సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కె శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు. నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. రిసిప్ట్ ఏది?
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్ కి 25,000 విరాళం అందించిన భక్తుడు దాత సహాయాన్ని అభినందిస్తూ స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి సత్కరించిన కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు అమలు చేస్తానన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ధర్నా, కార్యకర్తలు ఆయాలపై వేధింపులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.